భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. కానీ ఈ విమానాశ్రయానికి సంబంధించి చుట్టూ అప్రోచ్ రోడ్లకు సంబంధించిన రైతులకి నేటికి కొంతమందికి డబ్బులు అందలేదంటూ ఆ రైతులైతే వాపోతున్నారు. ప్రస్తుతం నేనైతే బైరెడ్డిపాలెం గ్రామంలో ఉన్నాను. ఈ బైరెడ్డిపాలెం గ్రామంలో ఉన్నటువంటి అప్రోచ్ రోడ్లు చూడొచ్చు. ఒక సువిశాలమైనటువంటి భారీ స్థాయిలో ఎక్కడైతే రోడ్లు అయితే వేస్తూ ఉన్నారు. సుమారుగా చూసుకుంటే ఈ బైరెడ్డిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 42 సర్వే నెంబరు, అదేవిధంగా 37, 72, 69 ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఈ భూమి అంతా కూడా పూర్తి స్థాయిలో సుమారుగా 26 మంది రైతులైతే ఈరోజు మేము తీవ్రంగా నష్టపోయామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే సుమారుగా వీళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు, వీళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఈరోజు కోర్టుకి సంబంధించి మీదంతా కూడా కోర్టులో ఉన్నది, దాని కేసుల్లో ఉందంటూ కూడా చెప్పడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉందంటూ ఆ రైతులైతే వాపోతున్నారు. ఈరోజు ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు, ఎవరికి మేమైతే ఇవ్వవసరం లేదు, ఒక 18 మంది రైతులు మాత్రమే ఉన్నారు, వాళ్ళకి కూడా మరికొన్ని రోజుల్లోనే మీకు తెలుస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు చూస్తే ఇక్కడ వచ్చేసరికి సుమారుగా ఒక దగ్గర చూస్తే 26 మంది, మరొక దగ్గర చూస్తే 19 మంది రైతులు అయితే పూర్తిగా మాకు డబ్బులు అందలేదంటూ కూడా ఇక్కడ గగ్గోలు పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఒకటే పరిస్థితి తెలుస్తూ ఉంది, ఈ ఊరికి సంబంధించిన రైతులు అయితే ఒకటే చెప్తా ఉన్నారు, దాన్ని కోర్టులో పెట్టేస్తుంటారు. ఆల్రెడీ గతంలో చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళ పేరు మీద ప్రస్తుతానికి అయితే డబ్బులు అయితే వచ్చాయి, వాళ్ళ పేరు మీద డబ్బులు వస్తే మేము ఎలా తీసుకోగలమంటూ ఆ బాధ్యతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో బైరెడ్డిపాలెం సంబంధించినటువంటి ఓ రైతు కూడా మనతో పాటు రైతుతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అయ్యా, మీకు ఈరోజు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అమౌంట్ ఏమైనా వచ్చిందా? మీ ఏ సర్వే నెంబర్లో పోయింది, ఎంత పోయింది, ఏంటిది? మాకైతే మాది 72 సర్వే నెంబర్ సార్. ఈరోజు మాకు 72 సర్వే నెంబర్కి ఏ ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క రైతుకి మాకు ఇవ్వలేదు. అందులో మేము ఒక 5 రైతులమే హైకోర్టులో కేసు వేయడం జరిగింది. హైకోర్టులో కేసు అయితే మొన్న సంక్రాంతి ముందు మాకు కోర్టు వికెట్ చేసిందని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. కోర్టు వికెట్ చేసిన తర్వాత మిగతా రైతులు కూడా ఇష్టపూర్వకంగా ఇచ్చిన రైతులు కూడా ఈ రోజుకి డబ్బులు రాలేదు. ఏవైనా డబ్బులు అడిగితే మీ కోర్టు ఎల్ఐఆర్ఆర్ కోర్టు అనే అథారిటీ కోర్టు విశాఖపట్నంలో కోర్టు డబ్బులు కట్టేసాం, మీరు అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకుని ఆర్డీఓ గారు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, అందరూ మీరు ఏమైనా మేము గట్టిగడితే మేము పోలీసులు బెదిరిస్తాం, పోలీసులు ఎట్టి బెదిరించి ఈరోజు మా భూములు లాక్కోవడం జరిగింది. ఏ ఒక్క రైతుకి ఒక్క రూపాయి కూడా ఈ రోజుకి ఇవ్వలేదు, ఇప్పటికీ ఇవ్వలేదు. జూన్ 1ని ఎయిర్పోర్ట్ శంకుస్థాపన విమానం ఎయిర్పోర్ట్ ప్రారంభం అంటున్నారు ఆగస్టు 1ని. అయినా సరే మాకు ఇక్కడ విమానం ఎగిరిపోవడం జరుగుతుంది, కానీ మా డబ్బులు మాత్రం ఒక్క రైతు కూడా రాలేదు. అందులో చచ్చిపోయిన వాళ్ళకి కూడా డబ్బులు కట్టేశారు. మరి ఇలా డబ్బులు చేస్తే ఈ రైతులు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలో తెలియని బాధలో ఉన్నారు. మొన్న రీసెంట్గా ఒక 2 రోజుల కింద ఇక్కడ టెంట్ వేసుకున్న ఇదే ప్లేస్లో టెంట్ వేసుకుంటే మీకు ఆర్డీఓ గారు వచ్చారు, మీ డబ్బులు ఎల్ఐఆర్ఆర్ కోర్టులో అథారిటీ కోర్టులో డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. మీరు అర్జెంటుగా ఇక్కడ టెంట్ ఖాళీ చేయకపోతే మిమ్మల్ని అరెస్టులు కూడా చేస్తామని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. మరి మా డబ్బులు ఎక్కడున్నాయో ఎలాగున్నాయో తెలియని రైతులు పోతున్నారు. డబ్బులు ఇప్పించే బాధ్యత ప్రభుత్వందని మేము చాలా బాధపడుతున్నాం సార్. మరి ఎల్ఏఆర్ఆర్ కోర్టు అథారిటీ కోర్టు ఉంది, దాని నుంచి మీరు ఎలా తెచ్చుకోగలరు? మీకు ఏమైనా ప్రొసీజర్ చెప్తూ ఉన్నారా? ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తికి ఇప్పుడు అతని పేరు మీద అమౌంట్ పడితే దాని పేరు అతని నుంచి మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే చాలా ప్రయాసాలు పడాలి. దానికి ఎఫ్ఎంసీ చేయించాలి, లీగరీ సంబంధించి చేయించాలి, రెవెన్యూ పరంగా ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా మీరు చేయించగలరా? దానికి సంబంధించిన అధికారులు ఏమైనా హామీ ఇస్తున్నారు, ఏం చెప్తున్నారు సార్? ఇప్పటికి ఈ రోడ్డు ఉద్యమంకి వచ్చి సుమారుగా ఒక 5-6 ఆర్డీఓలు మారిపోవడమే జరిగింది. ఒక ఆర్డీఓ వచ్చి భవానీ శంకర్ ఆర్డీఓ గారు వచ్చి ఆ రోజు మమ్మల్ని ఆయన ఆఫీస్కి పిలిచి ఇక్కడ 80 లక్షల రూపాయలు చేసి రేటు మాట్లాడారు. ఆయన పరిధి అయిపోయిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో 80 లక్షల రూపాయలు అని చెప్పేసి మమ్మల్ని అన్నారు. ఆ 80 లక్షలకి కొంతమంది రైతులు ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టినా సరే ఆ రైతులతో పాటు మాకు ఇక్కడ రోడ్డు ఇలా అడ్డగా తిరిగిందనే ఆలోచనతో మేము మాట్లాడడం వల్ల మీకు ఆ రోజు అవతల వైపు భూమి ఉండిపోతుంది, యువతల భూమి ఉండిపోతుంది ఆలోచనతోనే మాకు ఈ భూమి వద్దు సార్, మీ ప్రభుత్వం భూమి ఉంది, అలాగే ఎయిర్పోర్ట్ రోడ్డు వేసుకోండి అంటే ఆ రోజు మాకు వినలేదు. ఆ రోజు మాకు ఇష్టం లేకపోయినా మేము హైకోర్టులో కేసేస్తే ఆ రోజు కొంతమంది రైతులు ఏదో ఇష్టపూర్వకంగా చేసి ఆ రైతులకి డబ్బులు రాలేదు, మాకు రాలేదు. అలాగని చెప్పేసి వాళ్ళు ఏమంటారంటే ఎవరో కలుపులు వస్తారు, ఆర్డీఓ గారు వస్తారు, రావడం మేము ఏదో టెంట్ వేసుకుంటే మాత్రం వస్తారు, మీకు పలానే ఈ సర్టిఫికెట్లు ఉండాలి, ఆ సర్టిఫికెట్లు ఉండాలి చేస్తాను మాత్రం ఈ రోజుకి లేదు. అది కూడా నిన్న మేము లేదు ఆగస్టు 1 ప్రారంభం ఉందన్న ఆలోచనతో మేము రైతులందరికీ టెంట్ వేసుకుని కూర్చుంటే మాత్రం అప్పుడు చెప్పారు
అదాటి ఎల్ఎల్ఆర్ కోర్టులో మీ డబ్బులు ఉన్నాయి, మీరు ఒకసారి వెళ్ళండి, మీకు ఏమైనా సర్టిఫికెట్లు చేస్తామో అన్న ఆలోచనతో అన్నారు. కానీ మాకు అది నమ్మబుద్ధి కావట్లేదు సార్. అధికారులు ఈరోజు ఉన్న అధికారి రేపు ఉండట్లేదు, రేపు ఉన్న అధికారి ఎల్లుండి ఉండట్లేదు. ఇవన్నీ మాయమాటలే తప్ప కానీ రైతులు న్యాయం జరిగేటట్లు మాకు అనిపించట్లేదు. మీ ప్రెస్, మీ మీడియా ద్వారా మాకు న్యాయం జరగాలని మిమ్మల్ని మనసారా వేడుకుంటున్నాం సార్. అయితే మీకు ప్రభుత్వ అధికారులు అయితే నేరుగా వచ్చి మీకు ఏం చెప్పలేదు అంటున్నారు. దీనికి సంబంధించినవి ఏవి కూడా మీకు ఇవ్వలేదు అంటున్నారు. మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. దీనికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా వచ్చి శంకుస్థాపన చేయనున్నారు. అదే దీనికి సంబంధించిన ప్రారంభ పనులన్నీ కూడా పూర్తి చేసి దీన్ని ఓపెన్ చేయనున్నారు. మరి ఇప్పటికీ కూడా మీకు డబ్బులు అందకపోతే రానున్న రోజులు మీకు అంత నాకు ఆశ ఏమైనా ఉందా? సార్ ఇప్పటికే లేదని తర్వాత రేపు ఇక్కడ రోడ్డు అయిపోయి బళ్ళు తిరిగిస్తే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు సార్ చెప్పండి. ఏమనంటే అరెస్టులు అంటారు, మేము రోడ్డు ఎక్కితే అరెస్టులు అంటారు. ఇక్కడ నాయకులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అధికారులు మమ్మల్ని పట్టించుకోలేదు సార్. మాకైతే ఇది భయంగా ఉంది. ఏ డబ్బులు వస్తాయో పోతాయో అని మాకు పూర్తిగా నమ్మకం అయితే లేదు సార్. ఓకే. సో మాకైతే డబ్బులు వస్తాయో రావు అని నమ్మకం లేదంటూ కూడా ఎక్కడైతే చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం వచ్చి చేద్దాం. ఈ ఊరి పేరేంటి? బరిడిపల్లె. మీ పేరు? బరిడి సూర్యనారాయణ. సూర్య. మీ భూమి ఎంత పోయింది ఇక్కడ? మా భూమి ఎంత పోయిందంటే అందరం మొత్తం పోయింది. మాది ఎంత నేను అందరం మొత్తం మాది అంటే వాడికి 50 సెంట్లు వెళ్తే వాడికి 20 సెంట్లు వెళ్తే 70 సెంట్లు అలాగే పంచుకున్నాం అందము. అది మీ అందములు పెంచుకున్న భూమి అంతా పోయింది, అందరిది పోయింది. అయితే ఇప్పుడు మీకు తాతల ముగ్గురిది పోయింది, అలా తాతలదే అది మీ తాతల నుంచి వచ్చిన భూమి అది. మరి ఆ భూమికి ఇప్పుడు నష్టపరిహారం ఇచ్చారా వీళ్ళు? ఇక్కడ ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చిందా? అంటే మరి కొన్ని రోజుల్లో ఇక్కడ ఎయిర్పోర్ట్ ప్రారంభం అవుతుంది. దీన్ని ప్రారంభించడానికి దేశ ప్రధానమంత్రి వస్తున్నారు. మరి మీకు ఎంతవరకు ఏం చెల్లించకపోతే మరి ఎలా? మరి ఏమైనా అడిగారా? ఎవరికి అడిగారా? అడిగితే దోశారా, దోసేసి ఆడవాళ్ళే పడిపోయాయి, పడిపోయిన వాళ్ళే తీసుకెళ్ళిపోయి తోడెట్టిపోయి ఇట్లా చేశారు. అలాగా ఆగలేదు. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ మీకు అధికారులు ఇక్కడ ఉన్నారు కదా, మీ ప్రెసిడెంట్లు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అడగడం లేదా? రాలేదు. వాళ్ళు ఎవరు రాలేదు? మీకు ఎంత ఇబ్బంది అని ఎవరు రాలే? మరి ఇప్పుడు ఏంటి మరి మీ పరిస్థితి ఏంటి? మీకు ఇప్పుడు ఆ భూమి మీకు ఇవ్వలేదు, అలాగని మీకు నష్టపరిహారం చెల్లించలేదు, మీ దగ్గర నుంచి భూమి బలవంతంగా తీసుకున్నట్టుగా. మరి మా వ్యవసాయం పెట్టా పర్వా డబ్బులు వేయలేదు. మరి ఇప్పుడు మళ్ళీ డబ్బులు కోర్టులో వెళ్తారు, కోర్టులో వేసాము, వెళ్ళి తెచ్చుకోమంటారు. కోర్టులో వేస్తారు. ఇప్పుడు డబ్బులు మేము తెచ్చుకోమంటారు. కోర్టుకి వెళ్తే ఇలా కోర్టుకి 2-3 రోజులకి వెళ్తే అడిగిరి సార్, మరి ఆ డబ్బులు రాలేదు, మరి కోర్టుకి మరి వెళ్ళదు. అంటే మీ భూములు పోయినాయి, మీ కష్టం పోయింది, కానీ మీ డబ్బులు రాలేదు. మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని మీ వంతు ఏమైనా అడగాలనుకుంటున్నారా? ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు కానీ కేంద్రానికి కానీ? లేదు. అంటే మీరేమైనా అడుగుతారా వాళ్ళకి? మీ సమస్య చెప్తారా వాళ్ళకా? చెప్తాం, రాలేదు బాబు, వాళ్ళు ఎవరి దగ్గర రాలేదు. వాళ్ళే తీసుకోరు. కానీ ఇప్పుడు 5-5 సంవత్సరాలు అవుతుంది, ఆ భూమి వ్యవసాయం పెట్టలేదు, మాకు డబ్బు రాలేదు అంటాం. అంతే. ఏమైనా తినాలి అంటారు. అంటే మా కోర్టులో అంటారు, కోర్టుకి 2 వాయిదాలకి వెళ్ళాం, వెళ్తే పిలిచారు వాళ్ళకోరండి. మరి కోర్టులో ఎందుకు వేస్తారు? మీకు డబ్బులు ఇవ్వకుండా డైరెక్ట్ కోర్టులు ఎందుకు వేస్తారు? అవి మీకు ఏమైనా చెప్పారా ఎందుకు కోర్టుకి వెళ్ళిందని? కోర్టుకి వెళ్ళిందంటే మరి చెప్పలేదు, చేయలేదు. కోర్టుకి వేసుకున్నాం, వెళ్ళి అడుగుతుంటే చేస్తుంటే కోర్టుకి వేసాం, కోర్టు వెళ్ళి తెచ్చుకోమన్నాడు. అట్లా కూడా అయిపోయింది. కోర్టుకి వెళ్ళలేదు, అది తోసిపోతే అడ్డం కోరుతోటలు ఉన్నాయి దడ్డేసాం. అది ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది. మా వ్యవసాయం పంట లేదు, మరి వెళ్ళలేదు. కోర్టుకి వెళ్ళా 2 వాయిదాలకి వెళ్ళా. వాళ్ళు పిలిచారు, అడిగారు, అంటే అడిగారు వాళ్ళ పేరు ఉంది, వీళ్ళ పేరు ఉంది, కోర్టులో వేసారు, అది అవుతుంది అడిగారు. అంతే. ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. మరి ఇక్కడ స్థానికంగా ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ వీళ్ళందరూ వస్తున్నారా? అధికారులు ఇక్కడ ఉంటారు, రెవెన్యూ అధికారులు, వాళ్ళు ఎవరేం చెప్పట్లేదా మీకు? గౌరవం చెప్పలేదు. ఈ రోడ్డు అయిపోతారు కట్టించే
అమ్మేది అందరంటే అయితే అక్కడ మిలిటరీ వాళ్ళంటే ఇది అలా తిరిగి జవాలాలు దిగిపోయి దాన్ని దోశారు బాబు. అంతా పోలీసులే. వదిలిచ్చారు, రోడ్డు వేసారు. దీనికి డబ్బులు లేవు, దానికి డబ్బులు లేవు. ఓకే, చూసాం కదా. ఈ బైరెడ్డిపల్లెకి సంబంధించినటువంటి ఓ రైతు, బైరెడ్డి సూర్యం అంట అతని పేరు. ఆయనకి 3 తాతలు. ఆ 3 తాతల నుంచి వచ్చిన వాయిస్తే ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అప్రోచ్ రోడ్లో భాగంగా ఇక్కడ తనకు భూమి అంతా కోల్పోయారు. కానీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం అయితే అందలేదు. మరికొన్ని రోజుల్లోనే ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి పనులన్నీ పూర్తయ్యాయి. మరికొన్ని రోజుల్లో ప్రారంభానికి సిద్ధమవుతుంది. కానీ వీళ్ళకి సంబంధించి ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా అందలేదు. ఆయన ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. దీన్ని అంతా కూడా పూర్తి కోర్టులో వేసేయమంటూ వాళ్ళకి వచ్చినటువంటి అధికారులు చెప్తూ ఉన్నారు. కోర్టుకు వెళ్ళి మీరు తీసుకోండి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఆ పెద్ద ఆయన కోర్టుకి ఏం తిరుగుతారు, ఏం చేస్తారు? కనీసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా కనీసం పట్టించుకోకపోగా ఈరోజు ఇక్కడ గొడవలు పడడంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులను అందరినీ కూడా తీసుకొని వచ్చి వీళ్ళతో బలవంతంగా భూమి తీసుకొని ఈరోజు మరింత క్షోభకు గురి చేశారంటూ చెప్తూ ఉన్నారు. మరికొన్ని రోజుల్లో ఈ భోగాపురం విమానాశ్రయం ప్రారంభం అయిపోతుంది. దీనికి సంబంధించి మేమైతే భూములు ఇచ్చాము, మాకు సంబంధించిన ఎటువంటి డబ్బులు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మేమంతా కూడా అక్కడ ధర్నాకని దిగుతూ ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉంటే భయభ్రాంతికి గురి చేస్తూ ఉన్నారు. ఏం చేయాలో మాకు తోచడం లేదంటున్నారు. ఎప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వాలు మాకు స్పందించి మాకు రావాల్సినటువంటి డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒకవైపు అయితే కోర్టులో అంతా ఉందని చెప్తూ ఉన్నారు. కోర్టులో ఉండి మేము ఎలా తీసుకోగలం, ఎలా చేయగలం, దాన్ని మీరే ఇప్పించండి అంటూ మళ్ళీ ప్రభుత్వ అధికారులను వేడుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఈ గ్రామంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, సార్ టీవీ, విజయనగరం జిల్లా నుంచి.